చిన్నత్త, ఇష్టం అనేది మనం కల్పించిన వాతావరణాన్ని బట్టి వస్తుంది. ఒక సంతోషకరమైన పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఎవరైనా బాధల నుంచి బయటికి వస్తారు. మనకి తను సంతోషంగా ఉండడం ముఖ్యం, మిగిలినవి ముఖ్యం కాదు. నేను చెప్పానని కాదు, మీరందరూ ఒకసారి ఆలోచించండి. మేము ఆలోచించడం పక్కన పెట్టు, సూర్య ఒప్పుకోవాలి కదా. ఆల్రెడీ బావ ఓకే అన్నాడు, ఒప్పుకున్నాడు. సూర్య ఎలా ఒప్పుకున్నాడు? మీకంత అనుమానంగా ఉంటే ఇక్కడే ఉన్నాడుగా, అడగండి. అవును, ఒప్పుకున్నాను. సూర్య ఒప్పుకోవడం సరే గాని మా అమ్మను ఎవరు ఒప్పిస్తారు? మీరు ఒప్పుకుంటే ఏంటి ఎలా అన్నది చెప్తాను. సమోదిన అంతా ఒప్పుకున్నారు. ఏంటో ఎలాగో చెప్పు. ఎలా అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎలా ఉంది ఐడియా? సూపర్. సమోదిన సూపర్ గా ఉంది. సరే, ఓకే, మేము ఆ పనిలో ఉంటాం. పద బావా. మన చిప్స్ కూల్ డ్రింక్స్ అన్ని అరేంజ్ చేసుకుందాం. పదండి. రండి వెళ్దాం. పదండి. ఈ చిన్నోడున్నాడే నాగు, అల్లరోడు. అమ్మకి పని పెట్టాలనే చూస్తాడు, ఒక్కటి తీసిన చోట పెట్టడు. ఏంటండి మీరు? ఈ పెద్దోడు అంతకన్నా తమ్ముడికి నేను మాత్రం తక్కువ అన్నట్టు అస్సలు ఊరుకోడు. చదువులో నెంబర్ 1 కానీ నీట్నెస్ లో నెంబర్ లాస్ట్. సెగలేందే పొగరాదన్నట్టు ఈయన అప్పటి నుంచి ఇంతేనమాట. అత్తయ్య, ఇక్కడ కూడా ఉన్నాయి. అవును, ఇంతకీ బుడ్డదేది? అమ్మ అమ్మ అంటూ కొంగు పట్టుకొని తిరుగుతుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రం కనపడకుండా పోతుంది. ఆటలు ఎక్కువైపోయాయి, ఆటలు అంతా వాళ్ళ నాన్నగారాభమే. అన్నట్టు నానంటే గుర్తొచ్చింది. నేనొచ్చి ఎంతసేపు అవుతున్నా
ఈ కథానాయకుడేంటి ఇంకా రాలేదు? ఈ మగాళ్ళంతా ఇంతేనమ్మా. పెళ్లి కానంత వరకు ప్రేమ ప్రేమ అంటూ అమ్మాయిల చుట్టే తిరుగుతారు. పెళ్ళయ్యాక మనల్ని వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు. ఈ రంగారావు గారు కూడా తక్కువేం కాదమ్మో, అంతే. పెళ్లికి ముందు నేనెప్పుడు తుమ్మానో దగ్గానో కూడా చెప్పేవారు. పెళ్ళయ్యాక ముఖ్యమైన సంగతిని మర్చిపోయి అటకెక్కించేశారు. రాని చెప్తాను, మీసాలు లాగి కొట్టానంటే అన్నీ గుర్తుకొస్తాయి. ఓడిపోతాయేమో నానమ్మా. నువ్వు మూసుకోవే మనవరాలా. తాతయ్య వచ్చాడు. చూడండి, తాతయ్య వచ్చాడు. హే, తాతయ్య వచ్చాడు. ఇంట్రడక్షన్కేం తక్కువ లేదు. వీధిలోనే పులి, ఇంట్లో నా ముందు పిల్లి. ఏమిటోయ్ సావి, యానిమల్స్ పేర్లు చెప్తున్నావు? సరదాగా ఓ సింహాన్ని తెమ్మంటావా? పెంచుకుందు గాని. వచ్చిందిగా ఈ సింహం చాలులే. ఈ నవ్వుకేం తక్కువ లేదులేండి. చాలండి సంబడం. ఏమిటోయ్, ఫ్యాక్టరీ నుంచి రాగానే ఎదురొచ్చి ముద్దులు పెట్టేదానివి, ఈరోజేంటి మాడ్యులేషన్ మారుతోంది? ఏంటి స్టోరీ? రామాయణం అంతా విని రావణాసుడే కదా విలన్ అన్నాడంట. వెనకటికి నీలాంటి ఒక పెద్ద ఆయన. నేను మరీ అంత పెద్ద ఆయనలా కనిపిస్తున్నానా సావి? మరి కాక 16 ఏళ్ల బాలకుమారుడా తమరు? ఓల్డ్ మ్యాన్. అదేంటే సావి అంత మాట అనేసావు? నీకు వయసు అయిపోయిన స్టైల్ తగ్గలేదంటావుగా? ఇవన్నీ బాగానే గుర్తుంటాయి. మర్చిపోలేని విషయాలు మాత్రం అస్సలు ధ్యాసలోనే ఉండవు. మా అమ్మ చెప్తూనే ఉంది, పోయి ఎక్కడుందో మహాతల్లి. అవునా? ఇంతకీ నేనేం మర్చిపోయానని చెప్పిందో గుర్తు చేయి చాలు. ఈ మగాళ్ళంతా ఇంతేనండి. మీ ఆడోళ్ళు మాత్రం తక్కువేమిటోయ్? అడగాల్సింది తిన్నగా అడగరు, 4 రింగు రోడ్లు రౌండేసి గాని చెప్పరు. అంతేలే. మర్చిపోయింది కాక నన్నే దెప్పి పొడుస్తున్నారు. 30 ఏళ్ల కాపురానికే నా మీద మీకు ప్రేమ తగ్గిపోయింది. సావి అలాగే మానవా ప్రియమారగని దాసుని కేలగాల పరీక్ష దయను
అలిగితివ సఖీ ప్రియ తలక మానవా ఆగండరా. ఏంటోయ్ పాట పాడినా కరగటం లేదు. పోనీ నీ పాల బుగ్గ లాంటి పాలకోవా తీసుకొచ్చాను, తిను. నాకేం అక్కర్లేదు. అదేంటి సావి, నీకిష్టమైన పాలకోవా పక్కన పెట్టేశావు? నా గురించి పట్టించుకోకుండా నన్ను మీరు పక్కన పడేశారు కదా. నీ గురించి పట్టించుకోవటం లేదా? నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. మల్లెపూలు తీసుకొచ్చాను. నా చేత్తో నేనే నీ కొప్పులు పెడతా. ఆహా, ఏం అక్కర్లేదు. మీ మీసాలకు తగిలించుకోండి. ఏంటమ్మా ఇంకా బొంగమూతి పెట్టావు? ఇంకా గుర్తుకు రాలేదా? ఏమిటో చెప్పొచ్చు కదా నా బుజ్జి బుగ్గలు సావిత్రి. అది కూడా నేనే చెప్పాలా? ఈ ఒక్కసారికి చెప్పు సావి. ఓకే, ఈరోజు డేట్ ఎంత? ఆగస్ట్ 5, 1997. ఇంకా శనివారం. అది కాదా? ప్రొపరేటర్ గారు, ఇంకా గుర్తుకు రాలేదా? ఓ కరెంటు బిల్లు గురించా నీ గొడవ? రేపు ఆదివారం అని ఈరోజే కట్టేశాను. ఓ అది కాదా? ఓ కళ్యాణి ఫీజు గురించా పంపించేశానుగా. ఇది కూడా కాదా? ఓ వర్కర్స్ కి జీతాలు పెంచమన్నావు, పెంచేశానుగా. అది కూడా కాదా? ఇన్ని గుర్తుండగా అదొక్కటే ఎలా మర్చిపోయాను? ఏం మర్చిపోయానబ్బా? ఏమిటి ఈ రోజు అసలు? ఒరే పెద్దోడా, ఈ రోజు ఏంట్రా? ఈ రోజా నాన్నగారు? నిన్న శుక్రవారం, రేపు ఆదివారం అయితే ఈరోజు శనివారమే నాన్నగారు. వీడికి నీ పోలికలే వచ్చాయి, ఏది తిన్నగా చెప్పడు. నువ్వు కూర్చోరా. ఒరే చిన్నోడా, కాసేపు ఆ తింటం ఆపి ఈ రోజు ఏంటో చెప్పరా. నాన్నగారు, ఈ రోజు మీకిష్టమైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి గుండమ్మ కథ రిలీజ్ నాన్నగారు. ఏమై సావి, అదేనా నువ్వు గుర్తు చేయాలనుకుంది? ఇదేం ఫస్ట్ రిలీజ్ కాదు, 60వ వస్తుంది. అయితేనే బాగుంటుంది కదా. నాకు మండిపోతుంది. నువ్వు కూర్చోరా. ఏమమ్మా పెద్ద కోడలా తెగ నవ్వుకుంటున్నావు? నువ్వు చెప్పు. మామయ్య, ఈ మగాళ్ళంతా అమ్మా 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 వద్దమ్మా. బాగైంది బాగైంది, కూర్చో కూర్చో. సరిపోయిందా? కూర్చో, కూర్చో. మీరు నన్ను అడిగినా నేనేం చెప్పను మావయ్య గారు. చెప్పను అన్నాక ఇంకెందుకు అడుగుతానులేమ్మా, కూర్చో. నేను చెప్తాను. నువ్వు అప్పటికి ఇంకా పుట్టలేదే, కూర్చో. అవునవును, పుట్టలేదు. యాక్చువల్లీ నిన్ను అడగలేదే. సావి, నువ్వైనా చెప్పు సావి, ప్లీజ్. సరే, క్లూ ఇస్తాను. ఈరోజు ఒకరిది పుట్టినరోజు. పుట్టినరోజు అంటే ఈరోజు సావిత్రమ్మ పుట్టినరోజు కదూ? నిన్నగాక మొన్న నీ చేత కేక్ కట్ చేయించినట్టుంది, అప్పుడే వచ్చేసిందా? అందుకే మర్చిపోయాను. చాలు, మర్చిపోయిందే కాక కవర్ చేయకండి.
ఈ ఒక్కసారికి క్షమించేసే సావి. ఆహా, నా బుజ్జు కదూ, నా బంగారం కదూ, ఈ ఒక్కసారి ప్లీజ్ 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 ప్లీజ్. నేనంటే నీకెంతో ఇష్టం కదూ, ఈ ఒక్కసారికి క్షమించవా సావి? ఇప్పుడే ఇల్లంతా పందిరివేసి ఊరందరినీ పిలిచి నా దేవత పుట్టినరోజుని ఘనంగా చేస్తాను. నాకేం వద్దు. నువ్వు వద్దన్నా నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. సావి, నా మాట వినవే. నువ్వే కదా నాకన్నీ. నువ్వు లేనిదే నేనుంటానా? నా వెనక ఉండి నన్ను నడిపించే దేవత నువ్వు. నీ పుట్టినరోజు వేడుకను ఒప్పుకోనంటే ఎలా? ముచ్చటపడి అడుగుతున్నాను సావిత్రి. ప్రతి సంవత్సరంలా ఈ ఏడు జరిపిస్తాను, కాదనకు. ఒప్పుకో సావిత్రి. మీరు చెప్పాక ఒప్పుకో సావిత్రి. నీ పుట్టినరోజు కోసం ఎంతో కష్టపడి అందరి దేవతల్ని పర్మిషన్ అడిగి వచ్చాను. నా కోసం ఒప్పుకో సావి. నీ రంగారావు కోసం ఒప్పుకో. నీ పుట్టినరోజు జరపటానికి ఆశగా వచ్చాను సావిత్రి, కాదనకు. ఏమండి, చాలే. ఏమండి, నాకు మళ్ళీ మిమ్మల్ని నా కళ్ళ ముందు చూసినట్టే అనిపించింది. మీరే వచ్చారన్న ఆశ్చర్యం, సంతోషం నా మదిలో మెదిలే ప్రొపరైటర్ గారు. మీతో గడిపిన జీవితం, గడిచిపోయిన మధుర స్మృతులు ఒక్కసారిగా నా కళ్ళ ముందుకొచ్చాయి. అసత్యమైన అమృత దృశ్యాన్ని నా ముందు ఆవిష్కరించి మాయ చేసి నన్ను కట్టిపడేశాడండి వాడు. ఏమండి, వాడివన్నీ మీ పోలికలే. మీలాగనే వాడు ఆలోచిస్తాడు. మీరు నేను బాధపడ్డా, అలిగినా చెలించిపోయేవారు. నీ మనసు సంతోషంగా ఉన్నప్పుడే మన ఇల్లు సంతోషంగా ఉంటుందని నాతో ఎప్పుడూ అంటుండేవారు. నా కళ్ళల్లో కన్నీటి ఛాయలే కనపడకుండా నన్నొక చంటి పాపలా మీ కనుపాపలో పెట్టుకొని నన్ను ఆప్యాయంగా చూసేవారు. అవన్నీ గుర్తు చేశాడండి వాడు. మిమ్మల్ని తనలో చూపించి మీ మాటల్ని, మీ ప్రేమని నాకు గుర్తు చేశాడు వాడు. ఏమిటో, ఏళ్లు గడిచినా ఆనందాన్ని తిరిగి పొందగలిగాను అంటే
దానికి కారణం మన మనవడేనండి. వాడి తెలివి గమనించారా? నేరుగా నన్ను పుట్టినరోజు చేసుకోమని అడగకుండా మీలా వేషం కట్టి నన్ను బతిమలాడుతున్నాడు. నాకు ఒకటి అర్థం కావడం లేదు ప్రొపరైటర్ గారు. మీరు నాకు దూరమైన దగ్గర నుంచి నాకు వేటి మీద ధ్యాస లేదని తెలిసినా సూర్య ఇప్పుడు ఆ ఊసెందుకు తెచ్చినట్టు? ప్రొపరైటర్ గారు, మీరే స్వయంగా సూర్యలో పూని ఇదంతా చేయడం లేదు కదా? నేను పుట్టినరోజు జరుపుకోవాలని మీరు ఆశపడుతున్నారా ఏమిటి? చేసుకోమంటారా? చేసుకోమనే కదా చెప్పేది సావిత్రి.